హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన లోడింగ్ వచ్చేసి రుద్రపాక అనే విలేజ్ దగ్గరలో ఉన్న నాగభూషణపురం అనే విలేజ్లో అయితే మనకి తెల్లచేప అయితే లోడింగ్ ఉంది. గత 3 రోజుల నుంచి మేము రుద్రపాక అనే విలేజ్ చుట్టుపక్కల ప్రాంత ఊర్లోకి అయితే మేమైతే లైవ్ ఫిష్ అయితే క్యారీ చేస్తున్నాము. ఈరోజు డే 4 వచ్చేసి మనం దగ్గర ఉన్న నాగభూషణపురం విలేజ్లో అయితే లోడింగ్. రుద్రపాక అనే విలేజ్లో మనం పార్కింగ్ స్పాట్ నుంచి మనం అయితే బయలుదేరాం. పార్కింగ్ స్పాట్ వచ్చేసి దాదాపుగా మనకు 1 ఎకరం వరకు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ బొలేరోలు వచ్చాము. బొలేరోల దగ్గర ఉన్నాం. మేము చేసే పని ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బొలేరోలు అన్నీ పలానా 0 పాయింట్కి వచ్చాము. ఈ చల్ల పాయింట్ ఇది మేము చల్లెట్టుకునేది తీసుకున్నాము, తయారు చేసింది. ఇది లబ్బర్ పెట్టి అంత చల్లపోని ఇలా పెట్టుకోవాలి. ఈ గ్యాస్ సిలిండర్లు అండి, వీటి మనకి లోడింగ్ చేపలకి ద్వారాగా లోడింగ్ వస్తుంది. చేపలు వదులుకుంటే వాటి బతుకుతాయి. చక్కగా ఎంత దూరం అయినా తీసుకెళ్ళాలి. ఈ సిలిండర్ వచ్చి 140 పాయింట్లు వస్తుంది. ఒక బండి వచ్చి 100 కిలోమీటర్లు వస్తుంది. ఇది రెండో బండి వచ్చి 200 కిలోమీటర్లు వస్తుంది. అలాగా చూసుకుని వెళ్ళటమే. పంకాస్కి గ్యాస్ అవసరం లేదు. రూప్చంద్కి గ్యాస్ పెట్టాలి, మళ్ళీ 0 పాయింట్కి గ్యాస్ పెట్టాలి. అంతా చూసుకుని అన్ని జాగ్రత్తలు చూసుకుని బాగా దగ్గరగా అప్పుడప్పుడు చూసుకుని కూడా వెళ్ళాలి. ఇది బరకం, వాటర్ ప్రూఫ్ బరకం. వాటర్ ఉంటుంది దీంట్లో. ఇది కేజీ వచ్చి 260 రూపాయలు. విజయవాడలో కొన్నాను ఫ్రెండ్స్ ఈ బరకం, వాటర్ ప్రూఫ్ బరకం. ఇది కేజీ వచ్చి 260 రూపాయలు. లెంత్ వచ్చేసి 16-20. హోండా ఇంజిన్ ద్వారా అయితే మనకు వాటర్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క బండిగా వచ్చి మనమైతే లోడింగ్ పాయింట్లు అయితే పెట్టాలి. ఈరోజు 40 బల్లి పాయింట్ వచ్చేసి మనకి లింగంపాడు అనే విలేజ్లో అన్లోడ్ పాయింట్. వాసన గమనించేది. ఈరోజు మంది లోడింగ్ పాయింట్ వద్ద అయితే 11వ నెంబర్ గల వ్యాన్. ఈరోజు మనకి వల్ల అయితే లాగిన వ్యక్తులు వచ్చేసి దాదాపుగా 100 మంది దాకా వర్కర్స్ అయితే ఉంటారు. ఈ 100 మంది కలిపి ఒక్కొక్క బండికి వచ్చేసి 550 కేజీలు చేప అయితే వేస్తారు. ఈరోజు దాదాపుగా 50 టన్నుల వరకు అయితే చేప అయితే మేమైతే ఎక్స్పోర్ట్ చేయాలి.
మన బండికి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మన ట్రాన్స్పోర్టేషన్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికి ఇప్పుడైతే కనుక దెందులూరు అనే విలేజ్ దగ్గరలో ఉన్నాం. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి దాదాపుగా మనకి 60 కిలోమీటర్లు వస్తుంది. లోడింగ్ అనే విలేజ్ వచ్చేసి మనకి నాగభూషణపురం అనే విలేజ్, ఇది నియర్ బై రుద్రపాక దగ్గర ఉంటుంది. మనం అన్లోడ్ పాయింట్ వచ్చేసి భీముడోలు అనే విలేజ్ దగ్గరలో ఉన్న లింగంపాడు అనే గ్రామంలో అయితే మనం అన్లోడ్ అయితే చేయాలి. మంది ఈరోజు లోడ్ అయిన చెరువు వచ్చేసి దాదాపుగా 50 ఎకరాలు ఉంటుంది. ఆ 50 ఎకరాల చెరువు వద్దనే మనకైతే లోడింగ్ అయితే చేశారు. మనకైతే కనుక ఈరోజు 2 కాటాల వల్ల ఈరోజు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. ఒక్కొక్క బండికి వచ్చేసి మాకు 550 కేజీలు వెయిట్ ఉన్న తెల్లచేప అయితే వేశారు. కేజీకి వచ్చేసి మన దాదాపుగా యావరేజ్ కేజీకి 3 శాల్తీలు అయితే వస్తాయి. దాదాపుగా మనం అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం. అన్లోడ్ పాయింట్ వద్దకు వచ్చేసరికి అయితే బళ్ళు అయితే స్టాక్ అయితే ఉండిపోయింది. ఈ స్పాట్లో అయితే వర్షం పట్టడం వల్ల అన్లోడ్ పాయింట్ అయితే కొంచెం రిస్క్గా ఉంది. మనకి అన్లోడ్ పాయింట్ వద్ద అయితే జేసీబీ మిషన్ అయితే ఉంది. దీని ద్వారా అయితే కనుక మనం అన్లోడ్ పాయింట్ వద్ద అయితే ట్రాక్స్ అయితే వేసి అన్లోడ్ పాయింట్ అయితే సరి చేస్తున్నారు. మనం ఇప్పుడు అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి దాదాపుగా 100 ఎకరాలు ఉంటుంది. ఈ 100 ఎకరాలకి మేము గత 2 రోజులుగా తెల్లచేప అయితే జారేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే అన్లోడ్ పాయింట్ వద్ద అయితే 40 వ్యాన్లు అయితే అక్కడ పార్కింగ్ చేసి మేమందరం కలిపి ఒక వ్యాన్ మీద అయితే వచ్చేస్తున్నాం. ఎందుకంటే డే సెకండ్ కూడా అక్కడే మాకు వర్క్ అయితే ఉంటుంది. మేము లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వద్దకు వచ్చేసరికి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో.